వెల్కమ్ టు కెరీర్ నైన్. ఈరోజు మన కెరీర్ నైన్లో ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి అయితే డిస్కస్ చేయబోతున్నాను. అదేంటంటే చాలామంది ఫేక్ ఎక్స్పీరియన్స్ గురించి మనకి కాల్స్ చేసి అడుగుతూ ఉంటారు. అదే మన కెరీర్ గైడెన్స్కి వచ్చి కూడా అడుగుతూ ఉంటారు. సార్, నాకు ఇంత కెరీర్ గ్యాప్ ఉంది, ఈ కెరీర్ గ్యాప్ని ఫిల్ చేయడానికి నేను ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టవచ్చా అని కూడా అడుగుతూ ఉంటారు. సో వాళ్ళు ఏంటంటే, మాకు గ్యాప్ వచ్చింది కదా సార్, ఇప్పుడు ఫ్రెషర్గా తీసుకోవట్లేదు, మేము ఈ గ్యాప్ను ఫిల్ చేయడానికి ఫేక్ ఎక్స్పీరియన్స్ పెడతాము, మంచి ప్యాకేజ్తో వస్తుంది అని వాళ్ళు ఎక్స్ప్లెనేషన్ అయితే ఇస్తూ ఉంటారు. సో ఆ గ్యాప్ రావడానికి అయితే చాలా రీజన్స్ ఉంటాయి కాబట్టి మనం దాని గురించి ఏం చెప్పలేము. ఇంకొకటి, ఈ ఫేక్ ఎక్స్పీరియన్స్ పెడితే వర్కౌట్ అవుతుందా అని కూడా అడుగుతారు. సో వాళ్ళు ఏంటంటే కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా చెప్తారు. సార్, ఇలా మా ఫ్రెండ్ 5 years ఎక్స్పీరియన్స్ పెట్టాడు, 6 years ఎక్స్పీరియన్స్ పెట్టాడు, వాడికి వర్కౌట్ అయింది, ఇప్పుడు మంచి ప్యాకేజ్తో ఉన్నాడు అని ఇలాంటి ఆన్సర్స్ కూడా వాళ్ళే చెప్తున్నారు. సో నేను అలాంటి వాళ్ళకి ఇచ్చే ఆన్సర్ ఒకటంటే, ఫేక్ ఎక్స్పీరియన్స్ అనేది మీ పర్సనల్. ఎందుకు అంటే, ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టి దాని ద్వారా డిఫరెంట్ ప్రాబ్లమ్స్ అనేవి వస్తుంటాయి కాబట్టి అవన్నీ ఫేస్ చేయాల్సింది మీరే. సో ఒక ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ చాలా ఉంటాయి. అవన్నీ మీరు ప్రొవైడ్ చేసినప్పుడు వాళ్ళు చాలా డిఫరెంట్ క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు కాబట్టి వాటన్నిటికీ ప్రిపేర్ అయ్యి మనం జాగ్రత్తగా మెయింటైన్ చేయాలి. సో అంత మెయింటైన్ చేయగలమా లేదా అన్నది మీరు కూడా ఆలోచించండి. ఎందుకంటే నవడేస్ ఎవ్రీథింగ్ ఈజ్ ఆన్లైన్. ఎందుకు అంటే ప్రతి ఒక్క డాక్యుమెంట్, ఇప్పుడు మన జస్ట్ పాన్ కార్డ్ డీటెయిల్స్, పిఎఫ్ నెంబర్, ఇలాంటివి ఏవేవో యూజ్ చేస్తూ వాళ్ళు కూడా మన డీటెయిల్స్ అన్నీ పొందగలుగుతున్నారు. సో ఇలాంటివి ప్రాబ్లమ్స్ కూడా చాలా ఉన్నాయి కాబట్టి ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టాలా వద్దా అనేది మీరు ఆలోచించాలి. కానీ మీరు వేరే వాళ్ళని సజెషన్స్ అడిగితే వాళ్ళు అంత కరెక్ట్గా ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వలేరు. 99% అనేది ఫేక్ ఎక్స్పీరియన్స్ గురించి ఎవరు కూడా సరిగా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వలేరు. 1% ఎవరో ఒకరు ఉంటారు, మీరు ఇలా చేయండి అలా చేయండి అని చెప్పేవాళ్ళు. 99% మాత్రం అది మీ ఛాన్సే ఉంటుందని కూడా నేనైతే చెప్పదలుచుకున్నాను. ఇంకొకటి ఏంటంటే, ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టడం వలన చాలా మంచి జరిగిందని చాలామంది కూడా అంటున్నారు. సో అలాగే ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టి చాలామంది ఇబ్బందులు పడ్డారు అని కూడా మన ఇన్స్టిట్యూట్కి వచ్చి చెప్పిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. సో 2 రకాలుగా అయితే ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అలా జరిగిన వాళ్ళు ఉన్నారు, మంచి జరిగిన వాళ్ళు కూడా ఉన్నారు. బట్ ఇప్పుడున్న పొజిషన్లో, ఇప్పుడున్న ప్రస్తుత సిచ్యువేషన్లో మాత్రం ఫేక్ ఎక్స్పీరియన్స్ అనేది కొద్దిగా డిఫికల్ట్ థింగ్ అయితే నేనైతే చెప్పగలను. ఎందుకు అంటే, మనము ఒక డాక్యుమెంట్ అనేది మెయింటైన్ చేయాలి అంటే అది ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో చాలా డిఫికల్ట్ అయిపోతుందండి. ఎందుకంటే వాడు మన పాన్ నెంబర్ కానీ, మన శాలరీ స్లిప్స్ కానీ, మన బ్యాంక్ అకౌంట్స్ కానీ, ఇలా డిఫరెంట్ మెథడాలజీ యూజ్ చేస్తున్నాడు. మన ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్, బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ అనేది ఇప్పుడు కొద్దిగా చాలా స్ట్రిక్ట్ అయిపోయిందండి. వాడు అవసరమైతే ఒక పర్సన్ని మన ప్రీవియస్ కంపెనీస్ అయితే ఎక్కడెక్కడ ఉన్నాయో అక్కడికి పంపించి మరీ వెతుకుతున్నాడు. ఎందుకంటే ఒకప్పుడు బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ అనేది కొంచెం తక్కువ ఉంటుండే, ఎందుకంటే స్కిల్స్ ఉన్నా కానీ తీసుకొని వర్కౌట్ చేపిస్తుండే. ఇప్పుడు అలా కాదు. సపోజ్ మీరు ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టి జాయిన్ అయినా కానీ ఒక కంపెనీలో వర్క్ చేస్తున్నారు, ఆ ప్రాజెక్ట్ ఉన్నంత వరకు ఓకే, తర్వాత మళ్ళీ ఆ ప్రాజెక్ట్ నుంచి ఇంకొక వేరే ప్రాజెక్ట్ వచ్చిందనుకోండి, అప్పుడు ఆ క్లయింట్ చెప్తాడు, వీళ్ళ బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ సరిగా ఉందా లేదా చెక్ చేయండి అని. ఇలాంటి ఒకటే కంపెనీలో మనం జాయిన్ అయిన తర్వాత ఇలాంటి ప్రాబ్లమ్స్ కూడా వస్తూ ఉంటాయి. సో ఇవన్నీ మనం ఫేస్ చేస్తూ డైలీ భయపడుకుంటూ మనం ముందుకు వెళ్ళగలుగుతామా లేదా అన్నది కూడా మీరు కొంచెం ఆలోచించాలి. చాలామంది ఏంటంటే వాళ్ళే మనకు కాన్ఫిడెంట్గా చెప్తున్నారు, ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టి నేను ఇవన్నీ చేయగలుగుతాను, ఇవన్నీ నేను ప్రాబ్లమ్స్ కూడా ఫేస్ చేయగలుగుతాను అని వాళ్ళు కూడా చెప్తున్నారు. సో అలాంటి వాళ్ళ కోసమైతే మనం ఏం ఆన్సర్ ఇవ్వలేము. బట్ ఎవరైతే పెట్టాలి అని అనుకుంటున్నారో వాళ్ళైతే కొంచెం జాగ్రత్తగా ఆలోచించి డాక్యుమెంట్స్ మెయింటైన్ చేయండి. ఇంకొకటి, ఫేక్ ఎక్స్పీరియన్స్ కనుక మీరు పెడితే మీ దగ్గర సబ్జెక్ట్ నాలెడ్జ్ అనేది చాలా ఉండాలండి. ఎంత నాలెడ్జ్ ఉండాలి అంటే, మీరు ఒక ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టి మీరు ఒక జాబ్లో జాయిన్ అయ్యారనుకోండి, అక్కడ వాళ్ళు ప్రతి ఒక్కటి ప్రాక్టికల్గా చూస్తుంటారు కాబట్టి వాళ్ళు ఇచ్చిన టాస్క్స్ కానీ, మీరు ఎలా చేస్తున్నారు మీరు మీ బిహేవియర్ ఎలా ఉంది, ఈ ప్రతి ఒక్కటి మన టీంలో ఉన్న వాళ్ళు కానీ, మన టీం లీడ్స్ కానీ వెళ్ళి ఇవన్నీ అబ్జర్వ్ చేస్తుంటారు. సో వాళ్ళకి అనుమానం రాకుండా, ప్లస్ మన సబ్జెక్ట్ నాలెడ్జ్ ఫుల్గా నేర్చుకుంటూ ఇవన్నీ మేనేజ్ చేయాలంటే అవుతాయా? సో ఇవన్నీ ఒకవేళ మీ దగ్గర ఉన్నాయి అంటే మాత్రం దానికి ఎవరు ఏం చేయలేరు. బట్ ఇవేవీ లేకుండా నేను ఏదో గుడ్డిగా ఎవరో చెప్పారని చెప్పి డాక్యుమెంట్స్ తీసుకొని ఫేక్ ఎక్స్పీరియన్స్ పెడతాను అంటే మాత్రం అదైతే వర్కౌట్ అవ్వదు అని అయితే నేనైతే అనుకుంటున్నాను. సో ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టే ముందు మీరు చాలా రీసెర్చ్ చేయండి. డిఫరెంట్ మీకు తెలిసిన వాళ్ళతో కాకుండా కొంచెం ప్రొఫెషనల్తో మాట్లాడండి. అది మంచిదా కాదా అని తెలుసుకోండి. అసలు పెడితే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎలాంటి ఇబ్బందులు వస్తున్నాయి అవి కూడా చెక్ చేసుకోండి.
చెక్ చేసుకున్న తర్వాత మాత్రమే మీరు ఒక డిసిజన్కి రండి. అంతేగాని ఎవరో ఏదో అన్నారని ఆవేశంగా మాత్రం ఫేక్ డాక్యుమెంట్స్ క్రియేట్ చేసి మాత్రం ఇంటర్వ్యూస్కి వెళ్ళకండి. వెళితే చాలా ఇబ్బందులు పడతారు. మంచి జరిగితే చెప్పలేము, బట్ మ్యాక్సిమం ఇలాంటి వాటి వల్ల ఇబ్బందులు కూడా జరుగుతున్నాయని ఈ మధ్య వింటున్నాము. ఒకవేళ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి.